హోంశాఖ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియా వీళ్ళిద్దరిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల టైమింగు కరెక్టా రాంగా అనేది చర్చ ఇప్పుడు. ఎందుకంటే ఫిబ్రవరి 5వ తారీఖున ఢిల్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలక్షన్స్ జరగడానికి కొద్ది రోజుల ముందు, అంటే వీళ్ళ మీద కేసులు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. మనీష్ సిసోడియా కొన్నాళ్ళు జైల్లో ఉండొచ్చాడు, అరవింద్ కేజ్రీవాల్ కొన్నాళ్ళు జైల్లో ఉండొచ్చాడు, ఇవన్నీ కరెక్ట్. బట్ ఈ టైంలో అంటే వీళ్ళు ఎప్పుడో అప్లై చేశారు, ఎవరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎప్పుడో అప్లై చేశారు వీళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడానికి వీళ్ళు తీసుకున్న టైంకి ఏమిటి అనేది ఇప్పుడు ఎందుకు చర్చకు వస్తుందంటే ఎలక్షన్స్ ఉన్నాయి కనుక. ఇది కనుక సానుభూతిగా మారితే ఇంకొకసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అధికారంలోకి వస్తారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ తప్పు చేసేది దాదాపు 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలుగుతుందా లేదా, అంటే పర్మిషన్ ఇవ్వడం అనేది పొలిటికల్ మూవ్ అవునా కాదా అనేది పక్కన పెడితే పర్మిషన్ ఇచ్చిన టైమింగ్ వల్ల వెదర్ ఇట్ విల్ బెనిఫిట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్ బీజేపీ ఇది క్వశ్చన్. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఏం జరగబోతోంది అంటే ఖచ్చితంగా కొంత సింపతి వేవ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ కంపీటింగ్ విత్ బీజేపీ ఇన్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో, సోషల్ మీడియా ద్వారా ప్రజలని తన వైపు తిప్పుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా వ్యవహరిస్తుంది. ఇవాళ కొత్త కాదు, అసలు ఆమ్ ఆద్మీ పార్టీ పవర్లోకి రావడమే అంత దీంట్లో వచ్చింది. ఇది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా దిస్ వన్. ఓకే, అంటే మిగిలినవన్నీ కలిసి ఉండొచ్చు. ఇది అవినీతి, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చేయలేకపోవడం, బీజేపీ సరిగ్గా చేయలేకపోవడం, ఇవన్నీ కారణమై ఉండొచ్చు. ఎట్ ది సేమ్ టైం సోషల్ మీడియాని చాలా అద్భుతంగా వాడుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్. దానిని బీజేపీకి కూడా ఆ ఇది ఉంది. బీజేపీ సోషల్ మీడియాని చాలా గొప్పగా వాడుకుంటుంది అన్న పేరుంది. కానీ కెన్ ఇట్ కంపీట్ విత్ ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఈజ్, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇంత పెద్ద అంటే బీజేపీ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు లేకపోవచ్చు, కానీ మిగిలిన ఇవన్నీ ఉన్నాయి. సోషల్ మీడియా పరంగా వాళ్ళు ఒక మతాన్ని ఇచ్చేస్తున్నారు, ఇవన్నీ వీళ్ళు ప్రచారం చేస్తారు. బట్ ఎట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నాయని అందరూ కలిపి ఇచ్చేస్తారు. ఇది ఉంది. ఈ నేపథ్యంలో ఈ టైమింగ్ ఇవ్వడము, ఎందుకంటే నేను చదివిన దాని ప్రకారం అయితే ఎవరు మన మాజీ కేంద్ర ఆర్థిక